విర్రవీగుతున్న దుష్టత్వాన్ని, సమస్త కల్మషాన్ని మాని అన్నాడు. అవన్నీ పెట్టుకుని దేవుడి దగ్గరకు వస్తే, నీ బ్రతుకుని మార్చుకోకుండా దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు పాట పాడితే ఏంటి, ప్రార్థన చేస్తే ఏంటి, ఏం చేస్తే ఏంటి చెప్పండి? అవన్నీ కూడా దేవుడి దగ్గర పనిచేయవండి, గుర్తుపెట్టుకోండి. అవేమి ఉపయోగంలో రావండి, అవేమి మనకి ఫలించవండి, మన జీవితాన్ని ఇంకా అధోపాతాలకు తీసుకెళ్తాయండి అవన్నీ కూడా. అంటే దేవుడి దగ్గర మన హృదయం సరైనదిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏ కార్యమందు? నువ్వు వచ్చి పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నావే, పరిశుద్ధాత్మ పేరిట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా అంటున్నావే, దేవుడి పేరిట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను చెబుతున్నావు కదా, ఇవన్నీ కూడా నీ హృదయం బాగోకుండా ఇవన్నీ చేస్తే అవి ఫలింపులోకి రావు, అవి పాలు పంపుల్లోకి రావు. నువ్వు లక్షలు ఖర్చు పెడితేనే, వేలు ఖర్చు పెడితేనే, నీ నోటిని పగలు తీసుకుంటేనే, నువ్వు అరుస్తేనే ఉపయోగం లేదు. నో యూజ్ అట్ ఆల్. నీ చెడుతనము మానుకుని, నీ చెడుతనం మానుకుని మారు మనసును, ఏమండి మారు మనసు కావాలని ప్రభువును వేడుకో, పొందని చెప్తున్నాడంటే మారు మనసు అంటే ఏంటి, ఏమర్థం చెప్తున్నాడు? చెడుతనాన్ని విడిచిపెట్టటం మారు మనసు పొందటం.